పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో మొట్టమొదటి ప్రాధాన్యత పారిశుద్ధ్యానికి ఇస్తూ మరి గౌరవ పురపాలక శాఖ మంత్రులు నారాయణ గారి సహకారంతో 45 లక్షల రూపాయలు ప్రత్యేక నిధులు పారిశుద్ధ్యానికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా గత 5 సంవత్సరాలు మీ అందరికీ తెలిసిన విషయమే, అప్పటి ఎంపీ గారు ఇప్పుడు కేంద్ర మంత్రివర్యులైన రామ్మోహన్ నాయుడు గారు ఇక్కడ ఎన్ని ఎంపీ ల్యాండ్స్ ఇస్తానన్న గత ప్రభుత్వంలోని ఇక్కడ అరాచక పాలన చేసిన అప్పటి మాజీ పశువు శాఖ మంత్రి గారు కనీసం ఎంపీ ల్యాండ్స్ ఒక్క రూపాయి కూడా ఇక్కడ తీసుకురాకుండా ఇబ్బంది పెట్టారు. ఈరోజు అలాంటి అడ్డంకులు ఏమీ లేనందున మున్సిపాలిటీకి, ఎందుకంటే ఎన్ఆర్జీఎస్ కింద మండలాలకి నిధులు వచ్చాయి కాబట్టి మున్సిపాలిటీకి నిధులు రాలేదని పూర్తిగా ఎంపీ ల్యాండ్స్ ₹1 కోటి నిధుల్ని పలాస మున్సిపాలిటీకి ఈరోజు కేటాయించడం జరిగింది. అలాగే మీ అందరికీ తెలిసిన విషయమే, మున్సిపాలిటీ పరిధిలో కేటీ రోడ్డులో అసంపూర్తిగా ఉన్న కేటీ రోడ్డును గుంతలను పూడ్చివేసి ఆర్ఓబి నుండి చిన్నబడాం వైపు ఉన్న రహదారిని 24 లక్షలతో పూర్తి చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే. నియోజకవర్గ పరిధిలో వివిధ రహదారుల మరమ్మతుకై ఆర్ఎంపీ నిధుల నుండి కూడా ₹2,60,00,000. ఇందాక మీకు నేను చెప్పింది ఎన్ఆర్జీఎస్ నుంచి వచ్చిన 70 కోట్లు. ఈరోజు ఆర్ఎంపీ నిధులకుంటూ కూడా ₹2,60,00,000 మన రాష్ట్ర ప్రభుత్వం పలాసకి కేటాయించడం జరిగింది. ఇక గత ప్రభుత్వ అసమర్థ పాలక నియోజకవర్గంలో అసంపూర్తిగా ఉన్న గృహాలకి మన ఇల్లు అనే గౌరవ కార్యక్రమం పూర్తి చేసి ఇప్పటికే లబ్ధిదారులు ఎంచి రేపు జనవరి 3వ తారీఖున లబ్ధిదారులుగా ఇల్లు కూడా మీ అందరి సమక్షంలో అందించడం జరుగుతుంది. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో కేంద్రీయ విద్యాలయ ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టడం, అలాగే 2 దశాబ్దాలుగా అసంపూర్తిగా ఉన్న ఆర్ఓబి పనులని రేపు ఏడాది మొదటి నుంచి మొదలుపెట్టి ఏడాది చివరికి ప్రజలకి సమర్పించడం జరుగుతుందండి. గౌరవ కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారి సహకారంతో పలాస అన్నది శ్రీకాకుళానికి గుండెకాయ వంటిది. ఇక్కడ అభివృద్ధి జరిగితే జిల్లా మొత్తం అభివృద్ధి వ్యాప్తిస్తుంది. ఆ సహకారంతో, ఆలోచనతో రామ్మోహన్ నాయుడు గారు మనకి ఒక ఎయిర్పోర్ట్ అన్నది అందించడం జరిగింది. అయితే ఇక్కడ మీ పత్రికా సోదరులందరి సహకారం ఖచ్చితంగా కావాలి. ప్రజలకి వ్యతిరేకంగా, ప్రజలకి ఇబ్బంది కలిగిస్తూ వెళ్ళడం ఏ ప్రజాప్రతినిధి హర్షించరు, నేను కూడా ఆ విషయంలో హర్షించను. అయితే అభివృద్ధికి అడ్డుపడాలని కొంతమంది స్థానికులు కాని వారిని ఎక్కడి నుంచో తీసుకొని వచ్చి ఇక్కడ గొడవలు సృష్టించి ఎయిర్పోర్ట్కి వ్యతిరేకమని లోకల్గా ఉన్న నాయకులు కాని వారు, ముఖ్యంగా వైసీపీ పార్టీ వాళ్ళు చేస్తున్న ఒక తప్పుడు ప్రచారం. ఏ గ్రామాలైతే ఈరోజు ముఖ్యంగా మందస మండలంలో రాంపురం, గంగువాడలో ఎక్కడైతే ఎయిర్పోర్ట్ వస్తుందన్నదో అక్కడ ఉన్న ప్రజలు నన్ను కలవడం జరిగింది. నేను వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది, మీకు నష్టం లేకుండా మీ భూములకి 2 నష్టపరిహారం తీసుకొని మీకు వేరే దగ్గర ఇళ్ల స్థలాలు ఇచ్చాకే అక్కడ పంచడం మేము మొదలు పెడతాము అని నేను మాట ఇచ్చిన పిదప తెలుగుదేశం పార్టీ మీద ఉన్న నమ్మకంతో, నా మీద ఉన్న గౌరవంతో వాళ్ళ మాట వినడం కూడా జరిగింది. అయితే ఈరోజు ఏవో రంగురంగుల జెండాలు వేసుకొని ఉత్తరాంధ్ర పరిరక్షణ, దక్షిణాంధ్ర పరిరక్షణ అని స్థానికులు కాని వారిని బయట నుంచి తీసుకొని వచ్చి పలాస అభివృద్ధికి అడ్డం పడుతున్నారు. ఇప్పుడున్న మీ అందరూ చదువుకున్న వాళ్ళే, మీ అందరినీ అడుగుతున్నాను, ఒక ఎయిర్పోర్ట్ అన్నది వస్తే ఎలాంటి కార్యక్రమాలు చుట్టూ పెరుగుతాయి, భూముల ధర పెరుగుతుంది. ఇక్కడ ఇంతవరకు వలసల జిల్లాగా పేరొందిన మన పలాస శ్రీకాకుళంలో ఇక్కడ స్థానికులకి కనీసం 1000 మందికి ఉద్యోగం జరుగుతుందని ఒక్క స్వార్థం తప్పితే ఇందులో ఎవరికి, ముఖ్యంగా పనికి మాలిన ప్రెస్ మీట్లు పెట్టు మాట్లాడుతున్న వైసీపీ నాయకులు మాట్లాడినట్టు రామ్మోహన్ నాయుడు గారికి నాకు అక్కడ ఏమైనా భూములు ఉన్నాయండి, మాకు అవి పెంచడానికి మేము ప్రయత్నిస్తున్నట్టు మాట్లాడుతున్నారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నాం. ఇదే ఎయిర్పోర్ట్ కానీ గతంలో అప్పలరాజు గారు తీసుకొచ్చుంటే పూర్తి సహాయ సహకారాలు అందించేవాళ్ళు. ఎందుకంటే పలాసలో ఒక వైసీపీ వాళ్ళే లేరు, వైసీపీ, టీడీపీ, జనసేన, ముఖ్యంగా పార్టీలకు చెందిన తటస్థులైన ప్రజలు కూడా ఉన్నారు. అందరికీ మంచి జరుగుతా అంటే మనం ఉన్న పలాసకు మంచి జరుగుతుందంటే ఎందుకు ఆపాలి? ఈ విషయంలో మీ అందరి సహకారం పూర్తిగా కావాలని, ఎవరిని నష్టపరిచి ఎవరికి అన్యాయం చేసి ముందుకు వెళ్ళదలుచుకోవట్లేదు తెలుగుదేశం ప్రభుత్వం. ప్రతి ఒక్కరికి నష్టపరిహారం చెల్లించి మార్పు కావాలి, అభివృద్ధి కావాలంటే ఒకరిద్దరైనా త్యాగాలకు సిద్ధపడాలి. ఈరోజు ఆఫ్షోర్ వస్తుంది అంటే 7 గ్రామాల ప్రజలు వాళ్ళ ఊర్లు ఖాళీ చేస్తేనే ఈరోజు ఆఫ్షోర్ వస్తుంది. ఆర్ఓబి పూర్తి అవ్వాలంటే దాదాపు 100 మంది అక్కడ స్థలాలు కానీ వాళ్ళ షాపులు కానీ మనకి ఇస్తేనే ఈరోజు అక్కడ ఆర్ఓబి కంప్లీట్ అవుతుంది.
అలాగే ఎయిర్పోర్ట్ రావాలంటే 2-3 గ్రామాలు ఖాళీ చేయాల్సి ఉంది. వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఆ ప్రాసెస్ని జిల్లా మంత్రి, జిల్లా అధికారులు, కేంద్ర మంత్రి సహకారంతో వాళ్ళందరికీ లబ్ధి చేకూరేలా ముందుకెళ్తాం. కానీ దయచేసి ఈ విషయంలోని మీ పత్రికా మిత్రుల ద్వారా ప్రజల్లోకి వెళ్లాల్సిన మెసేజ్ ఒకటే, ప్రాంతం అభివృద్ధి చెందాలి. వైసీపీ నాయకులు, ప్రతిపక్ష నాయకులు పని లేక చేస్తున్న తప్పుడు కథని దయచేసి నమ్మి వాళ్ళ నాయకులు చేస్తున్న ఇలాంటి ఉద్యమాలకి దయచేసి ఎవరు